గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అనేది 400+ ఉన్నారు. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మీకోసం నేను అన్ని న్యూస్ పేపర్లు చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీ కరెంట్ అఫైర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క న్యూస్ పేపర్ నేను రీడ్ చేస్తాను. రీడ్ చేసిన తర్వాత నేను ఇంపార్టెంట్ అనేవి మీకు కరెంట్ అఫైర్స్గా చెప్తుంటాను. తప్పకుండా మీరు వీడియో పూర్తిగా చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీకు చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్, ఈరోజు 13th February 2025 ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వన మహోత్సవం లక్ష్యం 18.03 crores అనమాట. అంటే 18.03 కోట్ల చెట్లను నాటాలి అని చెప్పేసి 2025లో లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. ఓకేనా? సో ఈ వన మహోత్సవం అనేది తెలుసు కదా మనకి, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని హరితహారం అనేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక దాని పేరుని వన మహోత్సవంగా మార్చిందనమాట. ఈ వన మహోత్సవంకి ఈ సంవత్సరం 2025లో 18.03 కోట్ల మొక్కలు నాటాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో అత్యధికంగా 7 కోట్ల మొక్కలు పంచాయతీరాజ్కు అప్పగిస్తారనమాట. మరి లాస్ట్ ఇయర్ ఉంది కదా 2024లో వాళ్ళు ఎంత లక్ష్యం పెట్టుకున్నారు అంటే 20.02 crores మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకొని 18.66 కోట్లు అంటే 93% వీళ్ళు అచీవ్ చేయగలిగినారనమాట మొక్కలు నాటడంలో. అట్లాగే నెక్స్ట్ ఇయర్ 2026లో ఎన్ని మొక్కలు నాటాలని పెట్టుకున్నారు అంటే 16.06 కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పేసి పెట్టుకున్నారనమాట. ఓకేనా? సో ఈ కార్యక్రమంలో ఈసారి పాఠశాల విద్యార్థులకి భాగస్వామ్యం కల్పించాలి అని అనుకుంటున్నారనమాట. అమ్మ కోసం ఒక చెట్టు అనే కార్యక్రమంతో కలిపి వన మహోత్సవం నిర్వహించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రాన్స్లో ప్రధాని పర్యటన. సో మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్లో పర్యటిస్తున్నారు కదా. సో ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటి అంటే మోదీ ఫ్రాన్స్లోని మార్సే నగరంలో మొదటి ప్రపంచ యుద్ధంలో అమరవీరులైనటువంటి భారత సైనికులకు నివాళులు అర్పించారనమాట. ఈ సందర్భంగా మోడీ గారు వీర్ సావర్కర్ని స్మరించుకున్నారు. మరి ఈ వీర్ సావర్కర్ ఎవరు అనంటే ఇతను బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నించిన తీరు, అంటే ఏ విధంగా ఈయన బ్రిటిష్ వాళ్ళ చెరలో నుంచి తప్పించుకున్నాడు అని చెప్పేసి ఆ తీరుని ఇతను ఎవరు నరేంద్ర మోడీ గారు స్మరించుకున్నారనమాట వీర్ సావర్కర్ గురించి. ఆ సమయంలో వీర్ సావర్కర్స్కి ఈ ఇతను మార్సేలో అదేంటి పర్యటిస్తున్నారు కదా మోడీ గారు, ఆ మార్సే నగర వాసులు అనమాట హెల్ప్ చేశారనమాట. అందుకనేసి మార్సే నగర వాసులకి ధన్యవాదాలు తెలిపారనమాట. అట్లాగే అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వీర్ సావర్కర్ గారు 1906లో LLB చదవడానికి న్యాయవాద వృత్తి అభ్యసించడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు. కానీ అక్కడ అతను బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు అని చెప్పేసి అతని మీద అభియోగాలు మోపి 1910 March 13th అతన్ని లండన్లో అరెస్ట్ చేశారనమాట. అరెస్ట్ చేసి భారతదేశానికి తీసుకొచ్చే క్రమంలో ఆయన SS మోరియా అని బ్రిటిష్ నౌక లండన్ నుంచి బయలుదేరి యెమెన్లోని ఎడెన్ అనే నౌకాశ్రయానికి బయలుదేరిందనమాట. సో ఈ యెమెన్లోని ఎడెన్కి బయలుదేరే సమయంలో నౌక ఫ్రాన్స్లోని మార్సే, ఇప్పుడు మార్సే నగరం ఉంది కదా, ఆ మార్సే పోర్టుకు చేరుకున్న సమయంలో ఈ సావర్కర్ గారు తప్పించుకున్నారు. కానీ తిరిగి మళ్ళీ అతన్ని పోలీసులు అనేది పట్టుకున్నారనమాట. సో తీసుకొచ్చేసి సావర్కర్ని అండమాన్లోని సెల్యులార్ జైలుకి తరలించారనమాట. ఓకేనా? అది సెకండ్ కరెంట్ అఫైర్. థర్డ్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే మనకి విపత్తుల సుడిగుండంలో భారత్. ఓకేనా? అంటే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్న దాంట్లో మన భారత్ కూడా ఎక్కువ పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. వాతావరణ ప్రమాద సూచి 2025లో ఈ విషయం అనేది వెల్లడైంది. మరి ఈ విపత్తులు ఎందుకు సంభవిస్తున్నాయంటే భూతాపం, అంటే భూమి వేడెక్కడము, మానవుల యొక్క తప్పిదాలు. సో భారత్కి నిరంతర అధిక ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వరదలు, కరువులు, కొండ చర్యలు విరగడము, ఇట్లాంటి అన్ని విపత్తుల నుండి భారత్కి ప్రమాదం ఉంది అని చెప్పేసి జర్మన్కి చెందినటువంటి జర్మన్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్థ హెచ్చరించిందనమాట. సో గత 30 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు గురైన దేశాల్లో భారత్ 6వ స్థానంలో ఉందన్నమాట. అంటే 30 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వాతావరణ మార్పులకు గురవుతున్న దేశాల్లో మన ఇండియా అనేది 6th ప్లేస్లో ఉందన్నమాట. సో ఈ 3 దశాబ్దాల కాలంలో నెలకు ఒక్కరు చొప్పున 400కు పైగా విపత్తులు, అంటే నెలకు ఒక విపత్తు సంభవించింది. 400కు పైగా విపత్తులు ఇప్పటి వరకు సంభవించాయంట. అందులో 80,000 మంది మరణించారు. ఎక్కడ అంటే మన ఇండియాలో. ఓకేనా? అట్లాగే ఈ విపత్తుల కారణంగా మన ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థకి 15.64 లక్షల కోట్ల నష్టం అనేది జరిగిందన్నమాట. ఓకేనా? అట్లాగే
నెక్స్ట్ మనకేంటి అంటే ఈ నివేదికలో అసలు ఏముంది అని అనేసి అంటే ఈ నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలోనేమో 80,000 మరణాలు సంభవించాయి, 15.64 కోట్ల ఆర్థిక నష్టం జరిగింది కదా. సో మరి ప్రపంచవ్యాప్తంగా ఈ 30 సంవత్సరాలలో 9,400 విపత్తులు సంభవించాయి. మన ఇండియాలో ఎన్ని సంభవించాయి? 400 సంభవించాయి. ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా 9,400 విపత్తులు సంభవించి 7.65 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారనమాట. సో దాదాపు ఇది 4.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం సంభవించింది ఈ 30 సంవత్సరాలలో. ఈ 4.2 ట్రిలియన్ డాలర్లు అనేది జర్మనీ యొక్క జీడిపికి సమానం అనమాట. అంటే జర్మనీ జీడిపి అంత వాల్యూ మనకి ఆర్థిక నష్టం అనేది ప్రపంచవ్యాప్తంగా సంభవించింది. మరి అత్యధిక ప్రభావానికి గురైనటువంటి దేశాలు ఏంటి అంటే డొమినికా, చైనా, హొండూరాస్, మయన్మార్, ఇటలీ, ఇండియా, గ్రీస్, స్పెయిన్, వనువటు, ఫిలిప్పీన్స్. ఈ దేశాలు ఎక్కువగా ప్రభావితమైన దేశాలన్నమాట. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో జరుగుతున్న మరణాలలో అధిక ఉష్ణోగ్రతలతోటే 37%. అంటే అన్ని ప్రకృతి విపత్తులలో అధిక ఉష్ణోగ్రత వల్ల మరణాలు 37% ఉన్నాయంట. సో మరి 2022లో పాక్లో ఉష్ణోగ్రతలు 49.5 డిగ్రీస్ అంటే పాకిస్తాన్లో 49.5 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిందంట. అదే సమయంలో మన ఇండియా, బంగ్లాదేశ్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు అనేవి సంభవించాయి. ఈ 3 దేశాలు అంటే పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ మూడు దేశాల యొక్క ఉష్ణోగ్రతలు అంచనా వేయగా వాతావరణ మార్పులలో వడగాల్పుల తీవ్రత అనేది 30 రెట్లు ఉందన్నమాట. ఈ 3 దేశాల్లోనే వడగాల్పుల తీవ్రత ఎంత ఉంది అంటే 30 రెట్లు ఉంది. ఓకేనా. మరి అత్యధిక వడగాల్పులు సంభవిస్తున్న 9 దేశాల్లో భారత్ కూడా ఒకటనమాట. ఓకేనా. భూతాప ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు తగ్గించకపోతే భూగోళంలో దక్షిణాది దేశాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ సూచి అనేది మనకు వెల్లడించడం జరిగిందనమాట. ఇక 4వ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే AI, IoT అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ల పరికరాల కోసం వేగవంతమైన మరియు సమర్థవంతమైన మైక్రో ప్రాసెసర్లు అవసరం వీటి కోసం. ఓకేనా. సో వీటిని తగిన విధంగా ఉపయోగించుకోవడానికి ఏఐని అనుసంధానం చేయడానికి కావాల్సినటువంటి లాంగ్వేజ్ మోడల్స్ని ఇప్పుడు మనం దేశీయంగానే అభివృద్ధి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం అనేది దృష్టి పెట్టిందనమాట. సో ఇప్పటికే ఆల్రెడీ శక్తి అనే మైక్రోచిప్ని ఎవరు ఇస్రో అండ్ IIT ఈ రెండు కూడా సంయుక్తంగా అభివృద్ధి చేశారనమాట. 2026 నాటికి మినీ మైక్రోచిప్స్ అవసరం 60% పెరుగుతుందంట. సో ఇప్పటి అవసరాలలో భారత్ కేవలం 20% మాత్రమే, 60% అవసరం పెరిగితే 20% మాత్రమే సమకూర్చుకోగలుగుతుంది. మిగిలింది మనం దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అనేది ఏంటంటే దేశీయంగా ఈ లాంగ్వేజ్ మోడల్స్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. సో మీకు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అని చెప్పేసి మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.